అందరికీ నమస్కారం. జీవితంలో 40 ఏళ్ల మైలురాయిని దాటారా? అయితే మీకు అభినందనలు. ఇది నిజంగా ఒక కొత్త అధ్యాయానికి నాందిలాంటిది. అయితే ఈ మలుపుతో పాటు మన ఆరోగ్యం మీద కూడా మనం కాస్త కొత్తగా శ్రద్ధ పెట్టాల్సిన సమయమిది. అందుకే ఈరోజు 40 ఏళ్లు దాటిన తరువాత మన జీవితాన్ని మరింత ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఎలా మార్చుకోవాలో కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి మాట్లాడుకుందాం. ఈ మాట ఎంత నిజమో కదా. ఒక్కసారి ఆలోచించండి. 40 ఏళ్ల వరకు కెరీర్, కుటుంబం, బాధ్యతలు అంటూ ఒక పరుగు పందెంలో ఉంటాం. ఆ తర్వాతే జీవితంలో కాస్త స్థిరపడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడటం మొదలుపెడతాం. కాని సరిగ్గా అదే సమయానికి మన శరీరం కూడా మన నుంచి కొంచెం ఎక్కువ శ్రద్ధ కోరుకుంటుంది. అందుకే ఈ దశలో జాగ్రత్త అనేది చాలా చాలా అవసరం. సరే, ఈ ప్రయాణంలో మనం ఒక 5 శక్తివంతమైన సూత్రాలను, అలాగే అన్నింటికన్నా చివర్లో ఒక అద్భుతమైన బోనస్ చిట్కాను కూడా తెలుసుకోబోతున్నాం. ఇవి కేవలం పాటించాల్సిన నియమాలు కాదండి, మీ 40ల తర్వాత జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపడానికి కావలసిన కొన్ని ముఖ్యమైన సాధనాలన్నమాట. సరే, మరి వివరాల్లోకి వెళ్దామా? 40 ఏళ్లు దాటిన తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు మనం పిలవకుండానే, ఆహ్వానించకుండానే మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అందుకే వాటిని చూసి భయపడటం కన్నా మనం ముందుగానే చురుకుగా ఉండి కొన్ని చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఈ వయస్సులో హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటివి నెమ్మదిగా మనల్ని పలకరించడం మొదలుపెడతాయి. అలాగే ఎముకల బలహీనత, నడుము నొప్పి ఇలాంటివి కూడా మెల్లగా మొదలవుతాయి. ఇవన్నీ చాలా సర్వసాధారణం, కాని వీటిని చూసి మనం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. వీటిని ముందుగానే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు, వాటిని మన అదుపులోనే ఉంచుకోవచ్చు. ఇక మొదటి సూత్రం చూద్దాం. వయస్సుతో పాటు వచ్చే అనారోగ్యాలను ఎదుర్కోవడానికి ఉన్న ఉత్తమమైన మార్గం ఏంటో తెలుసా? అవి మనపై దాడి చెయ్యకుముందే మన శారీరక ఆరోగ్యంపై మనం దాడి చేయడం. అంటే మరింత చురుకుగా, మరింత యాక్టివ్గా ఉండటం అన్నమాట. ఇక్కడ చూడండి, మన జీవనశైలి మన జీవితంలో ఎంత పెద్ద తేడానో సృష్టిస్తుందో. ఒకవైపు శారీరక శ్రమ లేకుండా, కదలకుండా కూర్చునే జీవితం మనల్ని అనారోగ్యాల వైపుకు నెడుతుంది. మరోవైపు చురుకుగా ఉండే జీవనశైలి మనకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఒక బహుమతిలా ఇస్తుంది. మరి ఈ రెండింటిలో ఏ దారిని ఎంచుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఏమంటారు? రోజులో మనందరికీ 24 గంటలుంటాయి కదా, అందులోంచి ఒక్క గంట, కేవలం ఒక్క గంట మన కోసం మనం కేటాయించుకోలేమా? ఆ ఒక్క గంటలో కాసేపు నడక, లేదా యోగా, లేదా ప్రశాంతంగా ప్రాణాయామం, ఇలా ఏదో ఒకటి. ఆ ఒక్క గంట మన శరీరాన్ని, మన మనసును ఎంత బలంగా మారుస్తుందో ఒక్కసారి ఊహించండి. మనలో చాలామంది చేసే ఒక చిన్న పొరపాటేంటంటే, దాహం వేస్తేనే నీళ్లు తాగుతాం. కాని అది సరైన పద్ధతి కాదు. మన శరీరాన్ని ఎప్పుడూ నీటి శాతంతో, అంటే హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం గంటకొక గ్లాసు నీళ్లు తాగడమనేది ఒక అలవాటుగా మార్చుకోండి. మధ్య మధ్యలో మజ్జిగ, కొబ్బరినీళ్లు కూడా మంచివే. ఇక మన రెండవ సూత్రానికి వద్దాం. వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలో జీవక్రియ, అంటే మెటబాలిజం నెమ్మదిస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు రాళ్లు తిన్నా ఆరిగిపోతాయని సరదాగా అంటుంటారు. కాని 40 దాటిన తర్వాత అలా కాదు. మన శరీరానికి సాత్విక ఆహారం, అంటే సింపుల్గా చెప్పాలంటే ఉప్పు, కారం, నూనెలు మితంగా ఉన్న తేలికపాటి భోజనమివ్వడం ఉత్తమమైనది. ఈ ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యానికి పునాదిలాంటివి. అయితే మనం ఏమి తింటున్నామో అన్నది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటున్నామో అన్నది కూడా అంతే ముఖ్యం. అవును, సమయానికి భోజనం చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది, అనవసరమైన గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సరే, మనమిప్పుడు మూడవ సూత్రం గురించి మాట్లాడుకుందాం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే కీలకం కాదంటారా? మనసు దృఢంగా, ప్రశాంతంగా ఉంటేనే దేన్నైనా ఎదుర్కోగలం. అందుకే మనసును బలంగా ఉంచుకోవడం చాలా అవసరం. మనస్సులో ఏదైనా భారం ఉంటే దాన్ని మనకు ఇష్టమైన వాళ్లతో, నమ్మకమైన వాళ్లతో పంచుకుంటే చాలు, మనస్సు తేలిక పడుతుంది. అలాగే రోజూ పని అని కాకుండా పని ఒత్తిడిని సమతుల్యం చేయడానికి కాస్త వినోదం కోసం సమయం కేటాయించాలి. కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడపటం ఎంతో సహాయపడుతుంది. ఆటలు మనకు 2 రకాలుగా మేలు చేస్తాయి. చెస్, పజిల్స్, సుడోకు లాంటి ఇండోర్ గేమ్స్ మన మెదడుకు పదును పెడతాయి.
ఒక రకంగా అవి మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లాంటివి. అదే బయట ఆడే ఆటలు మన శరీరానికి, మనసుకు కూడా ఒకేసారి ఉత్తేజాన్ని, బలాన్ని అందిస్తాయి. అందుకే రెండూ మన సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. ఇక 4వ సూత్రం. ఇది మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడంలో ఒక ప్రాథమికమైన భాగం. అదేంటంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం. ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చేప కింద నీరున్నట్టు మనకు పైకి కనిపించదు కదా. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మనకు తెలియకుండానే మన శరీరంలో నెమ్మదిగా పేరుకుపోతాయి. అవి బయటపడేసరికి ఆలస్యం కావచ్చు. అందుకే వాటిని ముందుగానే గుర్తించడానికి రెగ్యులర్ చెకపులనేవి తప్పనిసరి. సరే, ఇప్పటివరకు 4 చాలా ముఖ్యమైన సూత్రాలు చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఉంచే ఒక అద్భుతమైన ఒక స్పెషల్ బోనస్ చిట్కాను తెలుసుకుందాం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దీని ప్రభావం మాత్రం చాలా గొప్పది. మన జీవితంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలు ఇలా అన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం ఉంటుందా? ఒక్క క్షణం ఆలోచించండి. అవును, ఆ పరిష్కారం నవ్వు. నమ్మలేకపోతున్నారా? కాని ఇది నిజం. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. మరి ముఖ్యంగా మన ముఖంలో ఒక కొత్త కాంతి కూడా వస్తుంది. నవ్వడానికే కారణాలు వెతుక్కోవాలి. ఒక మంచి కామెడీ సినిమా చూడండి, లేదా సరదాగా ఉండే స్నేహితులతో కాసేపు మాట్లాడండి. అన్నింటికంటే ముఖ్యంగా చిన్నపిల్లలతో సమయం గడపండి. వాళ్ల అమాయకపు నవ్వు మన ఒత్తిడినంతటినీ దూరం చేసే ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఈరోజు మనం చర్చించుకున్న ఈ సూత్రాలలో అన్నీ ఒకేసారి కాకపోయినా కనీసం ఒక్కటైనా సరే రేపట్నుంచే మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోడానికి ప్రయత్నించండి. గుర్తుంచుకోండి, మనం వేసే ఒక చిన్న అడుగు మన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన నాంది పలుకుతుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.